హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్లోకి టేస్టీగా ఈజీగా ఆలు మటర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకొని ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ పచ్చి బఠానీ 1 కప్ బంగాళదుంప ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇవి మగ్గిన తర్వాత నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇవి సోనా మసూరి రైస్ అండి. మీరు బాస్మతి రైస్ వాడితే దానికి తగ్గ వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వాటర్ అనేది బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే ఉడికించుకోండి. మనకి ఈజీగా టేస్టీగా ఆలు మటర్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూశాక ఈ ఆలు మటర్ పలావ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.